అంతర్జాతీయ స్థాయిలో రెండు దేశాల మధ్య ఒప్పందాలు హెచ్చరికలు అంటే వ్యాపార భద్రత, వ్యాపారము, సరిహద్దుల గురించి ఉంటాయి. కానీ ఒక దేశ ఆర్మీ చీఫ్ మరో దేశాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ మీ దేశంలో ఉన్న అత్యంత అందమైన అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని డిమాండ్ చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది అక్షరాల నిజం. ఆఫ్రికా దేశమైన ఉగాండా ఆర్మీ చీఫ్ ఇప్పుడు అగ్రదేశాలలో ఒకటైన తుర్కీయే ముందు ఒక విచిత్రమైనటువంటి డిమాండ్ ఉంచారు. తనకేకంగా $1 బిలియన్ అంటే 8,000 కోట్ల డబ్బుతో పాటు తుర్కీయలో ఉన్న ఓ అందమైన అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపించాలని డిమాండ్ చేశారు. తన కోరిక తీర్చకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఏకంగా 30 రోజుల డెడ్ లైన్ విధించాడు. అసలు ఎవరి ఆర్మీ చీఫ్ తుర్కీని ఎందుకు టార్గెట్ చేశాడు? ఈ వింత డిమాండ్ వెనుక ఉన్న అసలు కథ ఏంటనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఆయన పేరు జనరల్ ముహుజీ కైనెరుగాబా. ఉగాండా దేశానికి ఆర్మీ చీఫ్ ఆయన. పైగా దేశ అధ్యక్షుడు యోవెరీ ముసోవికి స్వయాన కుమారుడు కూడా. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి సోషల్ మీడియాలో వింత వింత పోస్టులు పెట్టి వివాదాల్లో నిలవడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఈ ఉగాండా జనరల్ టార్గెట్ తుర్కీ వైపు మళ్ళింది. తుర్కీయే మాకు వెంటనే $1 బిలియన్ చెల్లించాలి, అంతేకాదు ఆ డబ్బుతో పాటు ఆ దేశంలో ఉన్న అత్యంత అందమైన మహిళను నాకిచ్చి పెళ్లి చేయాలి అంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఒక సంచలన పోస్ట్ చేశాడు. ఈ ఆఫర్ ఒప్పుకుంటే ఉగాండా తుర్కీయే మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటుందని ఉచిత సలహా కూడా ఇచ్చాడు. అసలు ఈ $1 బిలియన్ డిమాండ్ ఎందుకంటే గత 2 దశాబ్దాలుగా సోమాలియాలో అల్ షబాబ్ లాంటి ఇస్లామిక్ ఉగ్రవాదులతో ఉగాండా సైన్యం ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. అయితే ఉగాండా సైన్యం భద్రత కల్పిస్తుంటే తుర్కీయే మాత్రం సోమాలియాలో పోర్టులు, ఎయిర్పోర్టులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో కాంట్రాక్టులు దక్కించుకొని కోట్లు గడిస్తుందని ముహుజీ ఆరోపిస్తున్నాడు. ఆ భద్రత కల్పించినందుకు ప్రతిఫలంగా తమకు $1 బిలియన్ సెక్యూరిటీ డివిడెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సరే, ఈ డబ్బుల లెక్కల వరకు ఓకే, కానీ ఆ దేశంలోని అందమైన అమ్మాయిని భారీగా ఇవ్వాలని అడగడమే అంతర్జాతీయ సమాజాన్ని ఇప్పుడు విస్మయానికి గురి చేస్తుంది. తన డిమాండ్లను 30 రోజుల్లాగా నెరవేర్చకపోతే ఉగాండా రాజధాని కంపాలాలో ఉన్న తుర్కీయే ఎంబసీని మూసివేస్తామని, టర్కిష్ ఎయిర్లైన్స్ విమానాలను తమ గగనతలం నుంచి బ్యాన్ చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చాడు ముహుజీ. తుర్కీయే పౌరులు ఉగాండాకు రాకుండా ఉండడమే మీ భద్రతకు మంచిదంటూ కూడా ఇప్పుడు బెదిరింపులకు సైతం దిగాడు.